మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబూబాబాద్ జిల్లా నెల్కూరు మండలం నర్సలగూడ గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. సాయంత్రం పూట తన వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వెళ్ళిన క్రమంలో అంటే నర్సలగూడ దగ్గర ఉన్నటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి. అక్కడ నుంచి అంటే నాగ్పూర్ నుంచి ఇటు విజయవాడ వరకు అంటే పనులు మొత్తం బొమ్మలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ గ్రీన్ ఫీల్డ్ సంబంధించిన వాళ్ళు అక్కడ క్యాంప్ ఏర్పడిస్తున్నారు. అక్కడి నుంచి వాళ్ళ వ్యవస్థ మొత్తం అక్కడి నుంచి మొదలవుతుంది. ఈ నేపథ్యంలో నరేష్ అనే వ్యక్తి మొత్తం అంటే నర్సలగూడ నుంచి ఉండే వ్యక్తి తను అంటే వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో అకస్మాత్తుగా ఆ లారీ ఏదో పనులు చేసుకుంటూ గ్రీన్ ఫీల్డ్ హైవే సంబంధించిన వర్క్ పనులు చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఒకేసారి అతన్ని ఢీకొనడంతో అతను అక్కడికక్కడ మృతి చెందాడు. తను మృతి చెందిన విషయాన్ని ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళ సంబంధించినటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే వాళ్ళు డైరెక్ట్ గా ఈ నర్సింహగూడ ఉన్నటువంటి బాధితుల వాళ్ళ తల్లిదండ్రులకు కానీ చుట్టుపక్కల వారి బంధువులకు కానీ సమాచారం ఇవ్వకుండా నేరుగా నెల్లూరు పోలీస్ స్టేషన్కి వాళ్ళకి ఫిర్యాదు చేయడంతో వాళ్ళు నెల్లూరు పోలీస్ స్టేషన్ కూడా సంఘటనా స్థలాన్ని చేరుకొని ఉన్న ఫలంగా ఆ బాడీని తీసుకెళ్లి అక్కడి నుంచి వాళ్ళు డైరెక్ట్ మహబూబాబాద్ ఏరియాకి తీసుకొచ్చారు. అక్కడి నుంచి మార్చి తరలించారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఎవరైతే నరేష్ బంధువులు ఉన్నారో స్థానికులు ఉన్నారో వాళ్ళు కూడా అసలు విషయం కూడా పోలీసులు చెప్పారనమాట. మీ బాబు సంబంధించిన నరేష్ ఇక్కడ లారీ ఢీకొని మృతి చెందని చెప్పేసి ఒక్కసారి వాళ్ళు అవాక్కై అసలు ఏం జరిగింది అని చెప్పేసి కూడా వాళ్ళు మహబూబాబాద్ మార్చి దగ్గరకు వచ్చారు. మార్చి దగ్గరకు రావడంతో పూర్తి విషయాలు అసలు ఏం జరిగింది అప్పుడు అక్కడ ఉన్నటువంటి బంధువులు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి చెప్పాడు. అసలు మీకు ఎవరు సమాచారం ఇచ్చారు? అసలు అక్కడ సమాచారం మాకు ఎవరి క్యాంపు వాళ్ళు కానీ పిఎస్ నుంచి కానీ ఎవరు లేదండి. ఆ పర్సన్ మధ్యాహ్నం దాకా మాతో కలివేడిగా ఉండి కలిసి ఉన్నాడు. తర్వాత ఈవినింగ్ టైంలో మేము పని తిరిగే టైంలో నరేష్ ఎక్కడున్నానే మా దోస్తు కాబట్టి కాల్ చేయడం జరిగింది. కాల్ చేసిన వెంబటే కానిస్టేబుల్ గారు మాట్లాడి డీజే ఎక్కడున్నావు అంటే నేను డీజేని కాదు నరేష్ని కాదు నేను నెల్లూరు పిఎస్సీ నుంచి మాట్లాడుతున్నాను ఎస్ఐ గారు కానిస్టేబుల్ గారు నేను అన్న మీరు మాట్లాడుతున్నారు ఏదైనా డీజే నరేష్ లేడంటే లేడండి ఆల్రెడీ డెత్ అయ్యిండు మేము మార్చిలో పెట్టేశాము ఏదైనా ఉంటే వాళ్ళ పేరెంట్స్కి తెలియజేయండి అని చెప్పి మాకు వాళ్ళు తెలియడం జరిగింది. అంటే చనిపోయిన తర్వాత మరి కలిసి మరి బంధువులకు కానీ ఎవరికైనా సమాచారం ఇవ్వాలి కదా, మరి సమాచారం ఇవ్వకుండా నేరుగా మరి మార్చిగా తరలించారు ఎందుకు మరి ఇట్లా? దీన్ని బట్టి చూస్తే నేషనల్ హైవే వారి నిర్లక్ష్యం, ఎస్ఐ గారి పోలీస్ సిబ్బంది కూడా నిర్లక్ష్యం ఉండడం. మా గ్రామంలో దాదాపు ఇలాంటి గతంలో కూడా క్యాంపులో 3 డెత్లు జరగడం జరిగింది. దాన్ని కూడా ఏదో ఒక కోణంలో పిడుగుపడ్డది, తర్వాతకి వాళ్ళే ఉరేసుకొని జరిగిందని చెప్పి తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. ఇది మా గ్రామంలో జరిగింది కాబట్టి మళ్ళీ మా గ్రామం వ్యక్తి కాబట్టి ఈరోజు ఇది వాళ్ళ నిర్లక్ష్యం ఈరోజు కళ్ళ కట్టినట్టు ఆపిస్తుంది. ముమ్మాటికి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్లక్ష్యం అంటారా? గ్రీన్ ఫీల్డ్ వారి నిర్లక్ష్యం వల్లనే దాదాపు మా గ్రామంలో వీళ్ళు హెవీ వెహికల్స్ పోవడం వల్ల మా గ్రామం చాలా పిల్లలకి స్కూల్ పోయే పిల్లలకి వ్యవసాయ రైతులకి అందరికీ అన్ని విధాల రవాణా సౌకర్యం కూడా చాలా ఇబ్బంది జరుగుతుందని చెప్పి ధర్నా చేయడం జరిగింది. కొన్నిసార్లు వాళ్ళు మా గ్రామంలో కూర్చోబెట్టి మాకు అగ్రిమెంట్ రావడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించుకుంటా ఎలాంటి అగ్రిమెంట్ కదా కనీసం ఎక్కడ వేసిన గుండె ఉన్నదనే చందంగా ఇప్పటి వరకు కూడా ఎలాంటి మా గ్రామానికి ఒక చిన్న పని కూడా చేయలేదు. మనతో మాట్లాడడానికి అబ్బాయి తండ్రి ఉన్నాడు. పాప కన్నింటి పరిమాత్రం సందర్భంలో కూడా పాప మంది నుంచి అసలు తన కొడుకుకి ఏం జరిగింది, అది ఏం జరిగింది అసలు మీ అబ్బాయి మీకు ఎప్పుడు మాట్లాడిందా? అసలు యాక్సిడెంట్ అయిన తర్వాత మీరు పోలీసులకి మీకు ఎవరు సమాచారం చనిపోయిందని? రాత్రి ఏ లొల్లి లేదు సార్, ఏ లొల్లి లేదు. పోయిండు పొలం కాడికి ఒడ్లెండ పోతానని వచ్చిండు. 4ంటికి మేము పనిపోయి వచ్చినాం. ఇక అంతే వరకు కానీ ఇక మళ్ళీ వచ్చి ఎడిపోయిండు అని అడిగినాం. టేజ్ కాడికి పోయిండట, మరి పరదలకు పోయిండో ఎడిపోయిండో ఆడ ఏమైందో ఇక నాకు తెలియదు సార్. అంతే. ఎవరు చెప్పి మీ బాబు చనిపోయిండు అని చెప్పేసి? బాబు చనిపోయిండు అని అంటే టేజ్ కాడికి పోయిండు, చనిపోయిండు. కాలు అది మన టిప్పర్ కలిగింది, యాక్సిడెంట్ అయిందంటే కాలు రెక్క ఇరగొచ్చు అని నేను అనుకున్నా. చనిపోయింది నాకు తెలియదు కదా, అంతేగా నాకు తెలిసిన వరకు. మరి వాళ్ళ పోలీసు వాళ్ళు కూడా డైరెక్ట్ మన మార్చి తీసుకొచ్చిన మీ బాడీని మరి ఎట్లా? బాడీని చూపెడితే చూడలేదు, ఇంకా చూస్తాం, చూసినాక ఇంటికి వెళ్తాం. పాప వీళ్ళ అంటే వీళ్ళ పేరెంట్స్ కూడా జర అమాయకులు లెక్క ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పాలో వాళ్ళకి అర్థంగా పడుతుంది. అంటే కొడుకు చనిపోయిన బాధల్లో కూడా వాళ్ళు ఇంకా
కోలుకునే స్థితిలో ఉన్నారు. అసలు ఏం జరిగిందో కూడా వాళ్ళకు కూడా తెలియని పరిస్థితి. అయితే ఈ విషయాన్ని మొత్తం డైరెక్ట్ నెల్లూరు పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ఎస్ఐ రమేష్ బాబు కూడా మనకి అందుబాటులో ఉన్నాడు. అసలు అడిగి తెలుసు ప్రయత్నం చేద్దాం మనం ఒకసారి. అంటే అసలు ఏం జరిగింది, అంటే సంఘటన స్థలానికి అది సంఘటన స్థలం నుంచి అసలు ఎవరికి ఫోన్ చేశారు, నెల్లూరు పోలీస్ స్టేషన్ వచ్చేటువంటి ఎస్ఐ బాబు వాళ్ళ బృందంతో వచ్చారు, అసలు ఏం జరిగింది, మన మార్చికి ఎందుకు డైరెక్ట్ తీసుకొచ్చారు సార్ తీసుకున్నారు. సార్ నమస్తే సార్. అంటే ఇవాళ ఇప్పుడు జరిగింది సంఘటన, మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అసలు డైరెక్ట్ మీరు ఇక్కడ తీసుకొచ్చారు కదా, వాళ్ళు పోలీసుల మీద కొంత ఆరోపిస్తున్నారు, వాళ్ళ మీద మీ మీద కూడా. దీంట్లో ఇన్సిడెంట్ జరుగుతూనే గ్రీన్ఫీల్డ్ హైవే అంటే టెంపరీ అక్కడ ఇన్ఛార్జ్ చూసే పట్టాభి అతను మాకు ఫోన్ చేసి ఇట్లా యాక్సిడెంట్ జరిగింది, సీరియస్ ఇంజూరీ అయినాయి, హాస్పిటల్ షిఫ్ట్ చేసిన పర్సన్ ఇక్కడ యాక్సిడెంట్ జరిగిన చెప్పుడుతోనే వెంటనే మా బ్లూ కోట్ పీసీని అక్కడికి పంపించారు కూడా. పర్సన్ ఇక్కడికి హాస్పిటల్ షిఫ్ట్ అయింది, ఆల్రెడీ షిఫ్ట్ అయితే కూడా ఇక్కడ అతనే షిఫ్ట్ చేశారు, మీరు షిఫ్ట్ చేశారు ఇక్కడ వాళ్ళకి, మరి వాళ్ళ బంధువులు ఎవరు పట్టించుకోలేదు, మీరే తీసుకొచ్చి ఇక్కడ మార్చుకో పడేశారు అంటున్నారు వాళ్ళు. మేము ఆ టైంలో లేము, మేము లేము, ఇక్కడికి రాలేదు. అప్పటికి మేము అక్కడికి వెళ్ళేలోపే పర్సన్ ఇక్కడికి వచ్చిండు, హాస్పిటల్ తీసుకొచ్చిండు. ఇక్కడికి వచ్చాక ఆల్మోస్ట్ పర్సన్ కూడా చాలా సివియర్ సిచ్యువేషన్ ఉంది. ఇక్కడికి వచ్చినాక ఇట్లా చెక్ చేసి చనిపోయిందని తెలిసింది. మరి బంధువులు స్పాట్ మీద చనిపోయింది అంటున్నారు కదన్నా, అది డాక్టర్ డిసైడ్ చేస్తాడు. బంధువులు ఆరోపిస్తున్నారు స్పాట్ మీద చనిపోయిన, కనీసం పేరెంట్స్ కానీ బంధువులకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, పోలీసులు తీసుకొచ్చి పోలీసులకు మరి అంత ఉత్సాహం ఏందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు, ఆరోపిస్తున్నారు. వాళ్ళకి తెలియక మాట్లాడుంటారు. మేము డైరెక్ట్ అది పర్సన్ ఏ సిచ్యువేషన్ అనేది డాక్టరే చెప్పగలుగుతాడు, పోలీసు కాదు. అతను చనిపోయినా లేదనేది నిర్ధారించేది డాక్టర్ హాస్పిటల్కి వచ్చినాక నిర్ధారిస్తాడు. ఇప్పుడు మరి గ్రీన్ఫీల్డ్ హైవే మీద సంబంధించిన కేసు నమోదు చేశారు ఏమన్నా? వాళ్ళు కంప్లైంట్ తీసుకొని వాళ్ళు పిటిషన్ కోసం వెయిట్ చేస్తారు, ఇంకా పిటిషన్ ఇవ్వలేదు, పిటిషన్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేస్తారు. మృతుల బంధువులకి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకి న్యాయం చేస్తారా? అట్లా 100% పోలీస్ పరంగా న్యాయం చేస్తారు. మొత్తానికైతే ఇంకా వాళ్ళకి చెప్తున్న ఎస్ఐ గారు చెప్తున్న ప్రకారం అయితే మాకు ఇంకా కేసులు అయితే చేయలేదు, కేసు అందుకోలేదు, ఇంకా వాళ్ళు కేసు పెడితే మేము ప్రతిదీ ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది చెప్తారు, మృతునికి సరైన న్యాయం చేస్తుంది చెప్తున్నారు. వైపమ విలువ పోలీసులు సంబంధించిన బంధువులు మాత్రం ఇట్లా పోలీసులు కావాలని చనిపోయినా కూడా డైరెక్ట్ మార్చి తీసుకొచ్చారని చెప్తున్న పరిస్థితి ఉంది. చూద్దాం మరి ఇక్కడ మరి ఏం జరుగుతుంది, మరి పోలీసులు మరి కేసు నమోదు చేసుకొని మరి గ్రీన్ఫీల్డ్ హైవే వాళ్ళ మీద కేసు నమోదు చేస్తారా, బాధితుడికి తగిన న్యాయం చేస్తారని వేచి చూద్దాం.